నల్గొండ జిల్లా వార్తలకు స్వాగతం. నల్గొండ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో నెలకొన్నటువంటి యూరియా కొరతపైన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా నల్గొండ జిల్లాలో యూరియా కష్టాలు ఎక్కువై ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో యూరియా సరిపోక ఆర్థికంగా నష్టపోతూ ప్రైవేట్లో యూరియా కొంటున్నారంటూ కూడా ఆయన వాపోవడం జరిగింది. రైతులకు యూరియా సరఫరా చేయలేనటువంటి ప్రభుత్వం రాజీనామా చేయాలి, సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి. ప్రధానంగా నల్గొండ జిల్లాలో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటివరకు కనీసం ఒక రివ్యూ నిర్వహించలేదు, ఒక సమావేశం నిర్వహించలేదు. సరిపడా యూరియా తెప్పించినటువంటి చేతగాని మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకటరెడ్డి కూడా జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. అధికారులు మాత్రం ప్రకటనలు ఇస్తున్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా సరిపడా యూరియా లేదు. అధికారులు తప్పుడు ప్రకటనలు మాని ఇప్పటికైనా సరే సరిపడా యూరియా తెప్పించి నల్గొండ జిల్లా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లాలో యూరియా కోసం పెద్ద ఎత్తున కూడా రైతులు రోడ్డు ఎక్కుతా ఉన్నారు. ఈరోజు నగరకల్, కట్టంగూరు, తిప్పర్తి, హాలియా, అదేవిధంగా త్రిపురారం మండల కేంద్రాల్లో యూరియా బస్తాల కోసం రైతులు వేకోజాము నుంచే లైన్లో నిలబడి ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, చెప్పులు లైన్లో పెట్టి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ నెలకొంది. ఒక్కొక్క రైతుకు ఒక్కొక్క ఆధార్ కార్డుకు సంబంధించి ఒక్కొక్క బస్తా మాత్రం ఇస్తుండడంతో మిగతా యూరియా అంతా కూడా ప్రైవేట్లో కొంటూ ఆర్థికంగా నష్టపోతున్న రైతులందరూ కూడా నల్గొండ జిల్లాలో ఇద్దరు పెద్ద మంత్రులు ఉన్నప్పటికీ కూడా యూరియా తెప్పించలేరా అంటూ కూడా రైతులు ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఇప్పటివరకు కూడా ఒక రివ్యూ నిర్వహించలేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, కలెక్టర్ పట్టించుకోవట్లేదు. తమ పరిస్థితి ఏంటంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో నెలకొంది. కలెక్టర్ గారు మాత్రం యూరియా కొరత లేదని చెప్తున్నారు. క్షేత్రస్థాయిలో మాకు యూరియా దొరకట్లేదంటూ కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇప్పటికైనా సరే మంత్రులు కల్పించుకొని సరిపడా యూరియాని తెప్పించి తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా యూరియా సరఫరా చేయాలంటూ కూడా నల్గొండ జిల్లా రైతులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా అటవీ శాఖ సంబంధించినటువంటి కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోదాడ బీట్ ఆఫీసర్ వెంకన్న 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు పట్టుబడ్డాడు. కోదాడలో ఒక కలప వ్యాపారి నుంచి 20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. ఒక కలప వ్యాపారి కలపను రవాణా చేయకుండా, కలపను కొట్టకుండా అతను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఆ వ్యాపారి ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో ఈరోజు 20,000 రూపాయలు ఇస్తుండగా నేరుగా అటవీ శాఖ కార్యాలయంలోనే రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకోవడం జరిగింది. ఆ బీట్ ఆఫీసర్ వెంకన్నను నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఏసీబీ అధికారులు. జగిత్యాల జిల్లా నుంచి వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల మండలం టీఆర్ నగర్ ప్రాంతానికి చెందినటువంటి 3 మహిళలు మహారాష్ట్ర వెళ్ళినటువంటి సందర్భంగా అక్కడి వరదల్లో గల్లంతి అనే విషయం తెలిసింది. అందులో మహిళల ఆచూకీ లభ్యమైంది. మరొక మహిళ ఆచూకీ ఇంకా కూడా దొరకలేదు. అదే ఘటనా స్థలం నుంచి దాదాపు 24 కిలోమీటర్ల దూరంలో కారుతో పాటు 2 మహిళలు వేర్వేరు చోట్ల చెట్ల పొదలకు చిక్కుకొని కూడా దొరకడం జరిగింది. అందులో హసీనా, అఫ్రీనా ఇద్దరిని కూడా గుర్తించగా మరొక మహిళ కోసం ఇంకా పోలీసులు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే గాలింపు చేపట్టారు. దీంతో టీఆర్ నగర్ వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎందుకంటే 3 కూడా ఒకే కాలనీకి చెందినవారు పెళ్లికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఓవైపు కోతులు, మరోవైపు కుక్కలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. జగిత్యాల జిల్లా పట్టణ కేంద్రంతో పాటు గ్రామాల్లో కూడా ఇటు కోతులు, కుక్కల బెడదతో తీవ్రంగా అస్వస్థతకు, అలాగే తీవ్ర ఆందోళనకు, అలాగే గాయాల పాలవుతున్నారు ప్రజలంతా కూడా. కోతులైతే నేరుగా ఇంట్లోకే ప్రవేశించి దాడులకు పాల్పడుతున్నాయి. ఇక కుక్కలైతే రోడ్డు పైన నడవాలంటే కూడా జంకేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా కూడా కోతులకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి, అలాగే కుక్కల బెడద అరికట్టాలని స్థానికులైతే కోరుతుండగా ఇప్పటికీ వందల సంఖ్యలో ఇటు కోతులు, అలాగే కుక్కల దాడిలో గాయపడ్డటువంటి బాధితులైతే పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి. వాటిని తక్షణమే అరికట్టాలైతే స్థానిక ప్రజల నుంచి డిమాండ్ పెద్ద ఎత్తున కూడా వెల్లువెత్తుతోంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న పరిశీలించారు. జైనత్, బేలా మండలాల పరిధిలోని పెన్గంగా పరివాహక ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలలో జోగు రామన్న పర్యటించారు. ఈ సందర్భంగా వరదల కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. తాము తీవ్రంగా నష్టపోయామని ఈ సందర్భంగా రైతులు జోగు రామన్నతో తమ గోడును వెలుబోసుకున్నారు. బెడోదా గ్రామంలో తాను వేసిన సోయా పంట పూర్తిగా వరదల్లో కొట్టుకుపోయిందని లస్మన్న అనే రైతు కంటతడి పెట్టి తన గోడును జోగురామన్నతో చెప్పుకున్నారు. ఈ సందర్భంగా జోగురామన్న మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని లస్మన్నకు భరోసా కల్పించారు. అనంతరం జోగురామన్న మాట్లాడుతూ జిల్లాలో ఇంత తీవ్ర నష్టం జరిగి దాదాపు 30,000 ఎకరాలకు పైగా పంట పొలాలకు నష్టం జరిగినా అధికారులు ఇంతవరకు సర్వే చేయకపోవడం ఆందోళన కలిగిస్తున్నాను. అలాగే కాంగ్రెస్ నేతలతో పాటు బీజేపీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ
రైతులను పరామర్శించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం జిల్లాకు వచ్చి రైతులను పరామర్శించకుండా వెళ్ళిపోవడం, అలాగే చూపుగా వచ్చినట్టు ఒక టూరిస్ట్గా వచ్చినట్టు మంత్రి వ్యవహరించడం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే నష్టపోయిన రైతులకు నష్టపరిహారం తక్షణమే చెల్లించాలని, లేని పక్షంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రభుత్వాన్ని జోగురామన్ హెచ్చరించారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లాలో యూరియా కోసం రైతులు మరోసారి రోడ్డెక్కారు. ఇచ్చోడా మండల కేంద్రంలోని ఆగ్రోస్ సేవా సెంటర్ వద్ద రైతులు యూరియా కోసం బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే యూరియా కోసం క్యూ లైన్లో రైతులు నిలబడ్డారు. ఈ సెంటర్లో 20,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా అధికారులు మాత్రం కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేయడంతో రైతులు యూరియా కోసము బారులు తీరి కనిపించారు. అలాగే తమకు అవసరమైన యూరియాను వెంటనే సరఫరా చేయాలని లేని పక్షంలో తాము ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అయితే అధికారులు మాత్రము ప్రభుత్వం మాత్రం కేవలం 10,000 మెట్రిక్ టన్నుల యూరియాను మాత్రమే సరఫరా చేయడంతో ఈ పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వం నుంచి అవసరమైన యూరియా సరఫరా లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని అక్కడున్న ఆగ్రో చెందిన నిర్వాహకులు చెప్తున్నారు. మొత్తానికి యూరియా కోసం మాత్రం రైతులు జిల్లాలో పడరాని పాట్లు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే కేంద్రాల వద్దకు చేరుకొని యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. తిండి తిప్పలు మానేసి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. కేంద్రాల వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. కొన్ని చోట్ల భార్యాభర్తలు ఇద్దరు సాగు పనులు మానేసి యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్నారు. క్యూ లైన్లో నిల్చున్నటువంటి రైతులు సొమ్మసిల్లి పడిపోయినటువంటి ఘటనలు కూడా చూశాం. కాంగ్రెస్ ప్రభుత్వము యూరియాను సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. పంటకు సరైన సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి సరిగా రాదని రైతు ఆందోళన చెందుతున్నాడు. ప్రభుత్వం యూరియా సప్లై చేయడంలో పూర్తిగా విఫలమైందని రైతులు మండిపడుతున్నారు. గత 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా ఇటువంటి యూరియా కొరతను చూడలేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వము, ఇటు అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో 44 గేట్లెత్తి దిగువకు నీటిని వదులుతున్నారు అధికారులు. ఇన్ఫ్లో 3,70,000 క్యూసెక్లు, అవుట్ఫ్లో 4,08,000 క్యూసెక్లు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ 9.65 టీఎంసీలు, ప్రస్తుత నీటి నిల్వ 6.24 టీఎంసీలు. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాల్లో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడినటువంటి ఎత్తిపోతల పథకాలను ఇప్పటికే ఆఫ్ చేశారు అధికారులు. కుడి ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు సాగునీటిని అందిస్తున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడో ఒక చోట ప్రతినిత్యం కూడా యూరియా కొరతతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు ఒకవైపు యూరియా సమృద్ధిగా ఉందని చెప్పేసి స్టాక్ బాగానే ఉందని చెప్తున్నప్పటికీ రైతుల సరికి వచ్చేసరికి అక్కడ యూరియా కొరతతో రోజుల తరబడి నిలబడుతున్నామని చెప్పేసి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ వద్ద ఈరోజు ఉదయం నుంచి కూడా రైతులు వృద్ధులు సైతం యూరియా కోసం బార్లు తీరి నిలబడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రమాదకర పరిస్థితుల్లో వాళ్ళు మెట్లపైన నిలబడి యూరియా కోసం ఒకవేళ నిలబడకపోతే వాళ్ళ లైన్ పోతుందని చెప్పేసి ఆవేదనతో నిలబడ్డామని చెప్పేసి, అప్పటికి 1-2 ఇస్తామంటున్నారని చెప్పేసి, మాకు కావాల్సినంతనే తీసుకుంటాం, యూరియా ఏమైనా మేము తినేదా, కావాల్సినటువంటి వ్యవసాయానికి వాడతాం, కానీ మాకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పేసి, గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో యూరియా కొరత ఎప్పుడు లేదని చెప్పేసి ఇప్పుడు పాస్బుక్లు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చివరకు చెప్పులు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు నిజంగా కూడా కావాలని ఇది కృత్రిమ కొరత అని చెప్పేసి కొంతమంది చెప్తున్నప్పటికీ కృత్రిమ కొరత కాదు, నిజంగా మాకు అవసరం ఉండే ఇక్కడికి వస్తున్నాం, పనులు మాలుకొని తిండి తిప్పలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉండేటువంటి అధికారులు ఉన్నతాధికారులంతా కూడా స్పందించి మాకు యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి కావాల్సినటువంటి యూరియా అందజేయాలని చెప్పేసి కూడా అక్కడ రైతులు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కావాల్సినటువంటి యూరియా ఇవ్వకపోతే పెద్ద ఎత్తున రైతులంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతామని చెప్పేసి కూడా రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించినటువంటి
చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు పెద్దకొత్తపల్లిలో పెద్ద సంఖ్యలో కూడా రైతులు రావడంతో అక్కడ పోలీసు పహారా మధ్య క్యూలో నిలబెట్టినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు రైతులు అది చూసినటువంటి రైతులు మళ్ళీ కాంగ్రెస్ పాలన అంటే ఈ పాత రోజులు అంటే ఇవేనా అని చెప్పేసి మళ్ళీ పోలీసుల పహారా మధ్య యూరియా ఇచ్చే పరిస్థితి, రైతులను అడ్డుకునే పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే అచ్చంపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలకు నాయకులకు బీఆర్ఎస్ అధిష్టానం అంతా కూడా అండగా ఉంటుందని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ చేస్తున్నటువంటి మోసాలను, గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధిని ప్రజల వద్దకు తీసుకెళ్లి ప్రతి గ్రామం పైన గులాబీ జెండా ఎగరవేసేందుకు కృషి చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గంలోని బల్మూర్ మండలానికి సంబంధించినటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి హాజరై కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఏదేమైనప్పటికీ ఎవరు పార్టీ మారినప్పటికీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి దానికోసం కార్యకర్తలంతా కూడా సంసిద్ధంగా ఉన్నారని చెప్పేసి కార్యకర్తలు ఎవరు అధైర్యపడకుండా మరింత ఉత్సాహంతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలన్నింటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి రెట్టింపు ఉత్సాహంతో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పనిచేసి బీఆర్ఎస్ సంబంధించినటువంటి పార్టీ నాయకులే రేపు కాబోయే ప్రజాప్రతినిధులు అని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి దీనికోసం ప్రతి ఒక్కరు అహర్నిశలు కృషి చేయాలని చెప్పేసి కూడా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మనోహర్తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్లు నరసింహ, తులసిరామ్ నాయక్తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బల్మూర్ మండలానికి సంబంధించినటువంటి నాయకులు కరుణాకర్ రావుతో పాటు పలువురు నాయకులు కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి బల్మూర్లో కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండటంతో 10 గేట్లు 18 అడుగుల మేర ఎత్తి దిగువ నాగార్జున సాగర్కు కొన్ని రోజుల నుంచి కూడా నీటిని విడుదల చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే ఇన్ఫ్లో 5 లక్షల పైచీలకు వస్తుంటే అదే తరహాలో సేమ్ నాగార్జున సాగర్ కూడా అవుట్ఫ్లో కూడా 5 లక్షల పైచీలకు వదులుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. 885 అడుగులకు గాను ఇప్పటికే 881 అడుగులకు పైచీలకు నిల్వ ఉంది. దీంతో పాటుగా 215 టీఎంసీలకు గాను 197, 198 టీఎంసీలకు నిల్వ నీరు ఉంది. దీంతో అక్కడ గేట్లు ఎత్తారన్న సమాచారం అందుకున్నటువంటి పర్యాటకులు భారీ సంఖ్యలో తెలంగాణ ప్రాంతంతో పాటు ఇటు పక్క రాష్ట్రాల నుంచి సైతం కూడా అక్కడికి రావడంతో ఆ ప్రాంతం అంతా కూడా రద్దీగా మారింది. దీంతో పాటుగా శ్రీశైలం మల్లికార్జున స్వామిని కూడా దర్శనం చేసుకొని అక్కడికి వచ్చినటువంటి పర్యాటకులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బానిసలు అవుతున్నారని, దానిలో భాగంగానే తన యొక్క కుటుంబ సభ్యురాలు కూడా చనిపోయిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు డబ్బులకు కకృతి పడేసి కూడా బెల్ట్ షాపులకు సపోర్ట్ చేస్తున్నారని, అవి నివారించకపోతే చాలామంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని కూడా కుటుంబ సభ్యులు మరియు చనిపోయిన మృత యొక్క భర్త కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఎరువుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్క బస్తా ఎరువు కోసం రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు దాపురిస్తున్నాయి. బయ్యారం మండలం కొత్తపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీదివ్య ఫర్టిలైజర్ షాప్కి ఎరువుల లోడ్ వచ్చిందని తెలిసినటువంటి చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి సుమారు 1000 మంది రైతులు తెల్లవారుజామునే ఎరువుల షాప్ దగ్గరికి చేరుకొని భారీగా క్యూలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ 400 బస్తాల యూరియా మాత్రమే వచ్చిందని అధికారులు తెలపడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం 10 రోజులుగా తిరుగుతున్నప్పటికీ యూరియా అందుబాటులో లేకపోవడం ఏంటంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం యూరియా అందజేయలేకపోవడం ప్రభుత్వం నిర్లక్ష్యం అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసినందుకు తమను రోడ్డు మీద తీసుకొచ్చారని, 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా ఎరువుల కోసం రోడ్డు మీదకి రాలేదని గుర్తు చేసుకున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారంటూ బయ్యారం రైతులు మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరు మారి తక్షణమే యూరియా అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలోనూ ఎరువుల కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇవాళ కూడా ఇల్లందు మార్కెట్ యార్డ్లో రైతులు ఘర్షణకు దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెద్ద ఎత్తున రైతులు వచ్చి మార్కెట్ యార్డుకు ఎరువుల లారీ వచ్చిందని తెలుసుకొని అక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున వచ్చినటువంటి రైతులను అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. కేవలం గతంలో టోకెన్లు జారీ చేసినటువంటి వారికి, ప్రభుత్వం వారు రాసుకున్నటువంటి పేర్లున్న వారికి మాత్రమే యూరియా ఇస్తామని, మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలని చెప్పడంతో రైతుల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మేము ముందు వచ్చామంటూ రైతులు పరస్పరం దాడికి దిగేటువంటి ప్రయత్నం చేయగా పోలీసులు ఇరు వర్గాలకు నచ్చజెప్పి పంపించేశారు. తర్వాత
పేర్లు వచ్చినటువంటి రైతులు గతంలో నమోదు చేసుకున్నటువంటి వారికి మాత్రమే యూరియా సరఫరా చేశారు. మళ్ళీ వారం దాకా యూరియా రాదని తెలియడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట సమయం గడిచిపోయిన తర్వాత యూరియా ఇచ్చిన ఉపయోగం లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ తీవ్ర ఆవేదనతో అక్కడి నుంచి నిష్క్రమించారు. ఖమ్మం రూరల్ మండలం దానవాయగూడెం దగ్గర పెద్ద ఎత్తున జనం ఆందోళన బాట పట్టారు. దానవాయగూడెం రైల్వే బ్రిడ్జి క్రింద ఉన్నటువంటి రహదారిపైన బైఠాయించి పెద్దపెట్టిన నిరసన కార్యక్రమాన్ని తెలియజేశారు. ఏదైతే ఖమ్మం డోర్నకల్ ప్రధాన రహదారి గుంతలమయంగా మారిందని, ఖమ్మం నుంచి దానవాయగూడెం ప్రయాణం చేయాలంటే నరక యాతన చూస్తున్నామంటూ గర్భిణులు, వృద్ధులు, వికలాంగులు ప్రయాణించే పరిస్థితి లేదంటూ నినాదాలు చేస్తే పెద్ద ఎత్తున గుమిగుడి ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలంతా పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టడంతో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్, టీడీపీ అట్లాగే బీజేపీ నాయకులు కూడా స్థానికులకు మద్దతు తెలిపారు. తక్షణమే ప్రభుత్వం ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా కొత్త రోడ్డు వేయలేదంటూ నిరసన తెలిపారు. గుంతలమయంగా మారినటువంటి రోడ్డును బాగు చేసేదాకా నిరసన బాట కొనసాగిస్తామంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర వరద గోదావరి ఉధృతి కొనసాగుతుంది. ఉదయం నుంచి పెరుగుతూ వచ్చినటువంటి గోదావరి 52 అడుగుల వద్ద స్థిరంగా కొనసాగుతుంది. పైనుంచి వస్తున్నటువంటి వరద ఉధృతి తగ్గడంతో భద్రాచలం దగ్గర ప్రస్తుతానికి 2వ ప్రమాద హెచ్చరికను కొనసాగింపజేస్తున్నారు. 48 అడుగులు కంటే దిగువకు వస్తే మిగతా ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకుంటామని అధికారులు తెలియజేశారు. 53 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేసి అన్ని ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలను తరలిస్తామని చెప్పి అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే భద్రాచలం భూపాలపట్నం రహదారి అట్లాగే భద్రాచలం విజయవాడ జగదల్పూర్ రహదారితో పాటు భద్రాచలం ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళేటువంటి అన్ని రహదారులు జలదిగ్బంధంలోకి వెళ్లి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి హుస్నాబాద్లోని బంజారా భవన్లో తీజ్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినప్పుడు బంజారా భవన్ని పెద్ద ఎత్తున నిధులు కేటాయించి నిర్మించామని చెప్పి ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రత్యేకంగా ఇక్కడికి నిధులు మంజూరు చేసి బంజారా భవన్ నిర్మింపజేశారని చెప్పారు. గిరిజనుల సంస్కృతిని కాపాడడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ప్రయత్నం చేసిందని చెప్పారు. కేసీఆర్ గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉన్నాడని చెప్పి సతీష్ కుమార్ ఈ సందర్భంగా చెప్పారు. ఇక గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని సింగారం వద్ద నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఆరండర్ కాలనీకి సంబంధించిన ఇళ్లలో ఈరోజు ఒక వ్యక్తికి సంబంధించిన ఇల్లుని ఖాళీ చేయించడం వివాదాస్పదమైంది. ముఖ్యంగా ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి సంబంధించిన రామచంద్రం అనే వ్యక్తి గత కొంతకాలంగా అక్కడ కేటాయించినటువంటి ఇంట్లో ఉంటున్నాడు. అతనికి అదే ఇల్లుని మరో మధుసూదన్ రెడ్డి అనే వ్యక్తికి కేటాయించిన నేపథ్యంలో గత సంవత్సర కాలంగా ఈ వివాదం కొనసాగుతుంది. కలెక్టరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జోక్యం చేసుకుని ఈ వ్యక్తిని రామచంద్రం అనే వ్యక్తిని అక్కడి నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రామచంద్రంని పోలీసులు అక్కడికి వచ్చినటువంటి నాయకులు కలిసి బయటికి వెళ్ళగొట్టిన నేపథ్యంలో అక్కడ వివాదాస్పదం నెలకొంది. రామచంద్రం కుటుంబం గత సాయంత్రం నుంచి కూడా కనిపించకుండా పోవడం పట్ల కూడా పెద్ద ఎత్తున వివాదం ఉంది. అతను వాళ్ళు ఏం చేసుకున్నారు, ఎక్కడికి వెళ్ళారనే విషయాల మీద పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మధుసూదన్ రెడ్డికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డారని చెప్పి కలెక్టర్ కూడా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అక్కడి ప్రజలు ఆరోపించడం జరిగింది. దీనిపై సమగ్రమైనటువంటి విచారణ జరిపి రామచంద్రన్ కూడా న్యాయం చేయని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో యథావిధిగా యూరియా కొరత కొనసాగుతుంది. ఈరోజు సిద్దిపేట రూరల్ మండలం రాఘాపూర్ వద్ద రైతులంతా పెద్ద ఎత్తున యూరియా కోసం ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఈరోజు కూడా యూరియా రాకపోవడంతో పెద్ద ఎత్తున రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి కొనసాగింది. జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఈరోజు కూడా కొనసాగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మంత్రి వివేక్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వివేక్ మాట్లాడుతూ రైతులు యూరియా బస్తాలు ఇళ్లలో దాచుకుంటున్నారని చెప్పి చేసిన వ్యాఖ్యల పట్ల తీవ్రంగా మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సోరిపేట రామలింగారెడ్డి కుమారుడు సోరిపేట సతీష్ కుమార్ నేతృత్వంలో ఈరోజు ఈ మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ బాధ్యత లేకుండా వివేక్ మాట్లాడారని చెప్పారు. కనీసం రైతులకు యూరియా సప్లై చేయలేనటువంటి దుస్థితిలో ఉన్న ప్రభుత్వం రైతులపైనే నెపం మోపేటువంటి పరిస్థితి నెలకొని ఉండడం దురదృష్టకరం అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సతీష్ పేర్కొనడం జరిగింది. ఇక చిన్నకోడూరు తహసీల్దార్ కార్యాలయంలో ఈరోజు ఒక వ్యక్తి
ఆత్మహత్యానికి పాల్పడడం వివాదాస్పదమైంది. గోనపల్లికి సంబంధించిన రాజు అనే వ్యక్తి తన భూమిని తన పాలివాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారని చెప్పి ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి రిజిస్ట్రేషన్ని ఆపాలని చెప్పి ఆయన తహసీల్దార్ని కోరారు. అయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ఆపకపోవడంతో అక్కడికి వచ్చినటువంటి అతను ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకోవడానికి ప్రయత్నం చేశారు. పక్కన ఉన్నటువంటి నిలువ నుంచి ఆయన్ని ఆపడం జరిగింది. దీనిపై విచారణ జరిపించడం కోసం ఆయన ఆదేశించడం జరిగింది. తనకు దక్కాల్సిన భూమిని తన పాలివాళ్లు కాజేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా రాజు ఆరోపించారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి చిన్నశంకరంపేట మడూరులో ఈరోజు యూరియా కోసం పెద్ద ఎత్తున రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా యూరియా కొరత తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో రైతులంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేశారు. రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ఇక నర్సాపూర్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున రైతులు యూరియా కోసం ఆందోళన కొనసాగించినటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ అంబేద్కర్ చౌరస్తాలో రైతులంతా కూడా బైఠాయించి ఆందోళన చేశారు. అక్కడ యూరియా కోసం వచ్చిన నేపథ్యంలో నో స్టాక్ బోర్డు కనిపించడంతో వాళ్ళంతా ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి రైతులతో మాట్లాడారు. గత వారం రోజులుగా తాము యూరియా కోసం తిరుగుతున్నామని, వ్యవసాయ శాఖ అధికారులు తమను కనీసం పట్టించుకోవడం లేదని చెప్పి ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తక్షణమే యూరియా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా ఆమె హెచ్చరించారు. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోని చిరిపిడేలో ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గ స్థాయిలోని రైతులతో కలిసి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. యూరియా కొరతకు నిరసనగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో కనీసం రైతులకు యూరియాను కూడా సప్లై చేయలేనటువంటి దుస్థితి నెలకొని ఉందని చెప్పి ఆమె చెప్పారు. ముఖ్యంగా రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన యువసం ముందుకు సాగదని చెప్తున్న పరిస్థితి మళ్ళీ కనిపిస్తుందని చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పేటువంటి రోజులు కూడా వచ్చాయని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని గ్రామాల నుంచి తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తక్షణమే యూరియా కొరతను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.